దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. విషయం ఏంటంటే ఈరోజు 8 జూన్ 2026, 2 days బ్యాక్ అంటే సాటర్డే నేను విజయవాడ నుంచి వైజాగ్ వచ్చా. వైజాగ్లో సండే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే పార్వతీపురం వస్తున్నా. ఇదేంట్రా మెమరబుల్ డే అని చెప్పి ఏదేదో సోది చెప్తున్నాను అనుకుంటున్నారు కదా. ఓకే, ఆ విషయంలోకి వస్తున్నా. 1.5 year or 2 years బ్యాక్ అనుకుంటా మా మమ్మీకి సైట్, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు నాన్న, కొంచెం మసకగా కనిపిస్తుంది. మా మమ్మీ టైలర్ అనమాట. సో చెప్పింది, సరే మమ్మీ స్పెట్స్ తీసుకుందామని చెప్పా. బట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి తెలిసిందేగా, ఏదో ఒక సాక్ చెప్తూనే వచ్చింది. అదొక రీజన్ ఇదొక రీజన్ అంటూ చాలానే చెప్పింది. అందులో వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే, నాన్న నువ్వు ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వు అప్పుడు తీసుకుంటాలే అని. నేను ఆ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకున్నా. ఆ విషయం జరిగి ఒక 1.5 year 2 years అవుతుంది. మా మమ్మీ కూడా నేను ఆ విషయాన్ని మర్చిపోయానని అనుకుంటుంది. ఇప్పుడు నేను ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యాను. అంటే పెద్ద గొప్ప ఏం కాదు, మా ఫ్రెండ్స్ అందులో జాయిన్ అయ్యారు, నేను కూడా అందులో జాయిన్ అయ్యాను. పెద్ద క్వాలిఫికేషన్ కూడా ఏం అవసరం లేదు. బట్ ఏదో దీంట్లో జాయిన్ అయ్యాం కదా, అనుకున్నట్టే జాయిన్ అయ్యే 1 month అవుతుంది. శాలరీ కూడా పడింది. శాలరీ పడిన నెక్స్ట్ డే నేను ఇక్కడికి వస్తున్నా. అర్థమవుతుందా? వచ్చా, మమ్మీకి స్పెట్స్ వేయించా. అలానే చెల్లి, ఇంకా మమ్మని, ఇంకా మా మామయ్య వాళ్ళ పిల్లలకి ఇద్దరు వాళ్ళు కూడా తీసుకోవాలి. వాళ్ళకి కొంచెం నాకున్నంతలో ఫుడ్ అరేంజ్ చేసా, వాళ్ళకి కడుపుగా పెట్టా. ఇదంతా మా కింద చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. అయినో 2 reasons ఉన్నాయి మా. ఫస్ట్ రీజన్ ఏంటంటే, నాకు మీరు తప్ప ఎవరున్నారు మా ఇటువంటివన్నీ చెప్పుకోవడానికి. సెకండ్ రీజన్ ఏంటంటే, లైఫ్లో ఫస్ట్ శాలరీ పడగానే కొందరు ఫోన్ తీసుకోవాలనుకుంటారు, కొందరు బైక్ తీసుకోవాలనుకుంటారు, కొందరు ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలనుకుంటారు, కొందరు ట్రిప్స్కి వెళ్దాం అనుకుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్లాన్ చేస్తుంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఫస్ట్ శాలరీ పడ్డాక వీలైతే, నేను చెప్తున్నా ఈ ఫీలింగ్ అయితే బాగుంటుంది, వీలైతే మీ ఫస్ట్ శాలరీతో మీ పేరెంట్స్ ఏదో ఒక వస్తువు కానీ లేదా వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా తీసుకోవాలని చెప్పి ఒక స్టెప్ వెనక్కేస్తుంటారనమాట. మన పేరెంట్స్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండేది అంతా, మన చేతిలో మనీ ఉన్నా సరే, అది కొనేంత మనీ ఉన్నా సరే మనం తీసుకోం. సో అటువంటి ఒక ఏదైనా సరే నీ శాలరీతో నువ్వు వాళ్ళకి కొనివ్వు. ఎందుకు బ్రో అంటే, నీకు అది నేను నా మాటలతో చెప్పలేను. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు తీసుకుంటారు కదా మనం ఇచ్చేది. నువ్వు 10 రూపాయలు పెడితే వాళ్ళకి 100 రూపాయలు ఆనందం వస్తుంది, నువ్వు 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు ఆనందం వస్తాయి. నువ్వు ఎంత ఇస్తే దానికి 10, 100, 1000 రెట్లు ఎక్కువ ఆనందపడతారు మా. నువ్వు చెప్తే నమ్మో, పెద్ద అమౌంట్ ఏం అవ్వలేదు, బట్ చెప్తున్నా. ఊర్లో అందరికీ చెప్పేసింది మా మమ్మీ. మట్టి పనులు అంటారు ఐడియా ఉందా, దానికి వెళ్ళి అందరితో చెప్పేసింది. అందరు నన్ను అడుగుతున్నాను, నేను షాక్. ఇంకా ఇటు మా మమ్మీ అందరితో చెప్పేసిందని. వాళ్ళకి మనం ఇచ్చేది 10 రూపాయలు అయినా సరే మామ, వాళ్ళకి ఫుల్ ఆనందం అంట. నా కొడుకున్నాడు లేదా నా కూతురుకుంది అని చెప్పి వాళ్ళకి ఫుల్ ఆనందం మామ. చూడండి, మనం చెప్తే అర్థం కావు. నేను చెప్తున్నా కదా, ఏదో సొల్లోనే ఉంటుంది నీకు. బట్ నన్ను నమ్ము, ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. జస్ట్ ఫీల్ ఇట్ అంతే. ఓకేనా? ఈ వీడియోకి అంతే. మరి నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. చెప్పడం మర్చిపోయా, కొంచెం ఫాలో అండ్ సపోర్ట్ చేయండి మా. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో ప్లీజ్ కామెంట్.